గోదావరి జిల్లాల వినియోగంపై గత బీఆర్ఎస్ సర్కార్ శ్రద్ధ పెట్టలేదన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గిగ్ వర్కర్స్ కు అండగా ఉంటామన్నారు మంత్రి వివేక్. ఆర్ఎండ్బీ శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు. విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఆదివాసీలను సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మినిస్టర్స్. గోదావరి నదిపై ప్రాజెక్టులు కడితే బనగచెర్ల వివాదం వచ్చి ఉండేది కాదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో పర్యటించిన మంత్రి జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ ఎత్తిపోతల పథకానికి జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ గా పేరు పెట్టామని 3 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేస్తామన్నారు. జాన్పహాడ్ లిఫ్ట్ తో 10,000 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. మరోవైపు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి రెడ్లకుంటలో ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది విషయం జిల్లాలో తీసుకోవాలి. 2-3 విషయాలు చెప్పాలి. ఇది నేను మళ్ళా వచ్చే అవసరం లేకుండా మీరు పనులు పూర్తి చేయాలని చేస్తున్నా. లేకపోతే మేము కూడా చర్యలు ఉంటాయో చెప్తున్నా. బహిరంగ చెప్తున్నా. చాలా స్లోగా మనకు నడుస్తుంది. మీరు పోయినసారి వచ్చి చూసిన దానికి ఈనాటికి పెద్ద ప్రోగ్రెస్ లేదు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని, వీరికి కనీస వేతనం వచ్చేలా కృషి చేస్తానన్నారు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ గిగ్ వర్కర్ పాలసీని దేశానికే రోల్ మోడల్ అయ్యేలా తీర్చిదిద్దుతామన్నారు. గిగ్ వర్కర్ల సమస్యలపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి. గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్ సిస్టమ్ తీసుకొస్తామని, వీరి గిగ్ సమస్యలపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. గిగ్ వర్కర్స్కి ఏదైతే రికగ్నిషన్ రావాలో వారి చాలామంది, ఎందుకంటే ఈ బిజినెస్ కాంపిటీషన్లో ఒక్కరొక్కరు రేట్స్ తక్కువ చేస్తున్నారు. కస్టమర్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సర్వీస్ బాగుండాలి, అక్కడ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా రావాలి. ఇవన్నీ రావడానికి అగ్రిగేటర్స్ కూడా వారు కూడా ఈరోజు నేను వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఒక మంచి కల్చర్ బిల్డ్ చేసేది ఉంది ఈ ఇండస్ట్రీలో. ఆర్థిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రులు తుమ్మల, దామోదర, కోమటిరెడ్డి, పొన్నం. నిన్నటి వరకు రైతుల ఖాతాల్లోకి 40,000 కోట్లు జమ చేశామన్నారు. అధికారం కోల్పోయిన వారి విమర్శలకు అర్థం లేదన్నారు. గత సర్కార్ చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన 4 మంత్రులు బస్వాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేనేమడగానే తమిళ్ పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన సహచరులందరూ ఒప్పించి మెప్పించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు నిన్నటితోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం. ఆర్ఎండ్బీ శాఖ బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈ, ఈఈ, ఎస్ఈలకు ప్రమోషన్లు, పోస్టింగ్లు ఇచ్చారు. తాజాగా 64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్లతో పాటు పోస్టింగ్లు ఇచ్చారు. ఆర్ఎండ్బీ శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని కొత్తగా ప్రమోషన్లు పొందిన వారికి సూచించారు మంత్రి కోమటిరెడ్డి. ఇంకొక రోడ్ అడిగిండు. కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు 1 నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బీ శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి. విద్యాశాఖకు ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యాబోధన చేయాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు 5 మండలాలకు చెందిన అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు సిఎస్ఆర్ నిధుల నుంచి బెంచీలను పంపిణీ చేశారు. ఆదివాసీల జోలికి వెళ్లవద్దని మంత్రి కొండా సురేఖ తాను అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. జీవో నెంబర్ 49ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. మావోయిస్టుల పేరుతో తనపై వచ్చిన లేఖ బాధ కలిగించిందన్నారు. ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి దక్కడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. మావోయిస్టులు నిజంగానే లేఖ రాశారా లేదా తానంటే గిట్టని వాళ్ళు కుట్రపూరితంగా సృష్టించారా అన్నది తేలాల్సి ఉందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత త్వరగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడతాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఒకవేళ మీ డబ్బులు పడకపోతే తన ఇల్లమ్మైనా సరే డబ్బులు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 291 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఖచ్చితంగా
రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. గోలైపోగానే చెత్త వేయండక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎన్నికి పోవాల్సిన అవసరం లేదు. జీవో నెంబర్ 49పై గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరి భూ హక్కులను వెనక్కి తీసుకోవడం లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జీవో 49పై గెజిట్ ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చామని, ఇక అది అమల్లోకి రాదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలతో సమావేశమయ్యారు మంత్రి జూపల్లి. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. జీవో 14 ఒక ఇష్యూ ఉందని, సో దానిపైన కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆదివాసులు కూడా మాట్లాడి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయగలుగుతామనేది సమస్యను బట్టి ఉన్నటువంటి చట్టాలకు లోబడి తప్పకుండా వీలైనంత వాళ్లకు వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ ఎంపీ నగేష్ మధ్య వాగ్వాదం జరిగింది. పులుల సంరక్షణ కేంద్రంపై గెజిట్ వచ్చిందన్నారు ఎంపీ నగేష్. అయితే గెజిట్ రాలేదని మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. గెజిట్ ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గెజిట్ రాలేదని కొమరంభీం జిల్లా కలెక్టర్, డిఎఫ్ఓ కూడా స్పష్టం చేశారు. దీంతో అబద్ధాలు ప్రబద్ధాలు చేయవద్దని ఎంపీ నగేష్ కు సూచించారు మంత్రి జూపల్లి.